చాలామంది పెద్ద నటులు ఉన్నారు కానీ బట్ వాళ్ళందరినీ కూడా సరిగా యూస్ చేసుకోలేకపోయారు అనిపించింది. మధ్యలో వినయ్ రాయ్ వస్తాడు, ఒక హీరో వానా సినిమా హీరో వినయ్ రాయ్ కూడా వస్తాడు. ఇంతమంది ఉన్నా కూడా ఎందుకనో ఒక ప్యాకేజ్ సరిగా సెట్ అవ్వలేదేమో అనిపించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెగిటివ్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా స్లో నేరేషన్ ఉండింది, ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, సినిమాలో కంటెంట్ తక్కువ ఉండింది. ఇట్లాంటివన్నీ కూడా సినిమాకి సంబంధించి చాలా నెగిటివ్సే ఉన్నాయి. అందుకనే ఈ సినిమాని చూసే ప్రేక్షకులు డెఫినెట్గా కూడా కొంచెం ఇబ్బంది పడతారని నేను చెప్తున్నాను. సినిమాకి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకుని వెళ్ళేవాళ్ళు మాత్రం సినిమా రవితేజ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఎలివేషన్స్ని ఇష్టపడే ఉండొచ్చు, టెక్నాలజీని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మస్ట్గా చూడాలి. కొన్ని సీన్లు ఎలా తీయాలో నేర్చుకోవచ్చు, కొన్ని సీన్లు ఎలా తీయకూడదో నేర్చుకోవచ్చు ఈ సినిమాలో. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూడాలి. అందుకనే ఈ సినిమాకి సంబంధించి ఇంతే సమాచారం. ట్యాగ్ తెలుగు ఈగల్ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 2.25